తగలబెట్టండి సార్. నిరంజన్ గారు నా మరిది మీద కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు. వచ్చిందండి వయ్యారి. నాకేనా కుటుంబం ఉంది, మీకు లేదా కుటుంబం? మంచి సంప్రదాయమైన కుటుంబం, కాకపోతే కొన్నాళ్ళు టీవీ యాంకర్ గా పనిచేసి విసిగిపోయి వెనక్కి వచ్చేసిందంట. అంతకు మించి పెద్ద చరిత్ర ఏం లేదయ్యా. మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. చెప్పు, చెప్పి తగలడు. ఎన్ని రోజులు సాగుద్ది అనుకుంటున్నారు ఇట్లా? ఎన్ని రోజులు నడుస్తుంది అనుకుంటున్నారు ఇట్లా? ఎన్ని రోజులు? పుల్లారావు గారు, మీకంటూ ఓ రోజు వస్తుంది, గుర్తు పెట్టుకోండి. రే ఎర్రబాబు, అన్ని రోజులు నీ అనుకోకరా, ఇరికిస్తా దొరుకుతావు కదా. ఈ రోజు నా కుటుంబాన్ని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ప్రతిపాటి పుల్లారావు గారిని మరి 20 రోజులు 25 రోజులు అరెస్ట్ చేసి వాళ్ళ కొడుకుని జైల్లో పెడితే ఆయన పెట్టినా అంత పెయిన్ ఉండదు. మీరు చేస్తే నీతి, నేను చేస్తే భూత. ఇంకోసారి చెప్తున్నా, మా కుటుంబం జోలికి వస్తున్నారు కదా. అసలు నీకెక్కడదరా ఫ్యామిలీ? సార్, నాకు ఫ్యామిలీ లేకపోవచ్చు, కానీ నేను మాత్రం బ్యాచిలర్ని కాదు. మాకంటూ ఒక రోజు వస్తుంది. ఎదవలు కూడా ఏదో టైం వస్తుందని బెమ్మంగారు ఎప్పుడో చెప్పారు కదా. మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది. ఎన్ని కోట్లు ఇచ్చినావా సరే రాదు. గుర్తుపెట్టుకోండి, మీరెక్కడున్నా, ఏ ఊళ్ళో దాక్కున్నా మిమ్మల్ని లాక్కొచ్చేది ఖాయం. వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ ని తిరిగిస్తాం. మాది పురుషోత్తపట్నం, గుర్తుపెట్టుకోండి. తెలుసమ్మా, కానీ మర్చిపోయా. మాది పురుషోత్తపట్నం అన్నారు. పురుషోత్తపట్నంలో ఎన్ని రాత్రులు గడిపారు నాకు చెప్పమనండి. 3 రాత్రులు. నా 7 ఏళ్ల రాజకీయ అనుభవం ముందు మీ 25 ఏళ్ల రాజకీయం తల జించుకుంది ఈ రోజుతో అనిపిస్తుంది. అలా వాడు నన్ను తలదించుకునేలా చేశాడు తమ్ముడు. ఇప్పుడు తలెత్తుకోనా? ఇక్కడ మీ మీద గెలిచి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టాను. గెలిచిన కాడి నుంచి ఎక్కడున్నారు చెప్పమనండి. పురుషోత్తపట్నంలో ఎందుకు ఉండటం లేదు? వాళ్ళు గోట్లు వేసిన వాళ్ళకి ఎక్కడైనా ఫోన్ దొరికారా? సిగ్గు ఉండదు కదా మాట్లాడటానికి. సిగ్గులేదే నాకెందుకురా సిగ్గు. ఇప్పటి నుంచి మొదలు పెట్టినా నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. గుంటూరు సీట్ అనౌన్స్ చేయగానే చిలకలూరుపేట వదిలిపెట్టేశారు. గుంటూరు పారిపోయారు. ఏమైపోవాలి వాళ్ళు గోట్లు వేసిన వాళ్ళు? మీ ఎవ్వరిని వదిలిపెట్టం. చాలా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావే. ఇది చాలా తక్కువ. మీ సంగతి తేలుస్తాం. నీ సంగతి ఏదో తెలుస్తాను. తెలిసి రాజకీయం చేసుకుంటామని తెలియజేస్తున్నా. అక్రమ కేసులు పెడతారా? భయపెట్టాలని చూస్తారా? ఎవ్వరం భయపడం. భయపడమని లైఫ్ లోనే లేదు. భయపడతావు. 7 నెలల తర్వాత ఇప్పుడు వచ్చారు. ఏమైపోయారు 7 నెలలు? 7 నెలలు ఎక్కడున్నారని ప్రశ్నిస్తా ఉన్నాను. ఎక్కడ దాక్కున్నారు సార్? అప్పుడు వాళ్ళకి భయపడి 10 ఏళ్ళు కేరళలో దాక్కున్నాను. మా బావ మినిస్టర్ అయ్యాడని తెలిసి మళ్ళీ వచ్చాను సార్. ఎన్ని తప్పులు చేసావు నువ్వు చేసిన అవినీతి మొత్తం బయట పెడతారు. దోపిడీ చేసి, ఇల్లీగల్ పనులన్నీ చేసి, జోబులు నింపుకొని, ఓ బ్యాగ్ నుండి సంపాదించుకొని ఆ డబ్బుతో చిలకలూరుపేట పారిపోండి. నేను అక్కడికి వచ్చాక డబ్బు షేర్ చేసుకుందాం. ఓకే, 50-50. ఎక్కడెక్కడ ఏం చేసావు, ఎక్కడెక్కడ అరాచకాలు చేశారు మీరు, మీ మామ, మీ కుటుంబం మొత్తం బయట పెడతాను. నువ్వు ఎలాంటిదనువో నాకు బాగా తెలుసు. నా దగ్గర సీడీలు ఉన్నాయి. ఏదో గుట్టుగా సంసారం చేసుకుంటున్నాను. నా బతుకు బజారు పాలు చేయకండి. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ల ఫోటోలను మార్ఫింగ్ చేసి వ్యక్తిత్వాలను కించపరిచేలా ఎక్స్ లో రామ్ గోపాల్ వర్మ పోస్టులు పెట్టారని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మీ అమ్మ నాన్న ఈ వయసులో కష్టపడి ఇంకొకటి కన్నా వాడి వల్ల కూడా కాదురా నన్ను పట్టుకోవటం. దీంతో వర్మ ఒంగోలు గ్రామీణ సిఐ కార్యాలయానికి శుక్రవారం విచారణకు హాజరయ్యారు. ఎవరికి ప్రయోజనం కోసం వ్యూహం సినిమా తీశారంటూ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఒంగోలు సిఐ శ్రీకాంత్ బాబు ప్రశ్నించినట్టు తెలిసింది. ప్రతిపక్ష నాయకుల చిత్రాలు మార్ఫింగ్ చేసి కించపరిచినందుకు మీకు ఎలాంటి లాభం చేకూరింది? వాటిని ఎక్స్ లో అప్లోడ్ చేశారా? అరే 2 తెలుగు రాష్ట్రాలు కానీ అవలాగానం చేశావు. వాడేమ్మ అమెరికాలో ఉండేవాళ్ళు, వాడు ఎవడు మాస్టర్ అడుగుతున్నారు. అసలు దీని వెనక ఎవరున్నారు అంటూ మొత్తం 9 గంటల పాటు సాగిన విచారణలో 40 ప్రశ్నలు సంధించారు. ఇంకా నీ టీములో ఎవరెవరున్నారు చెప్పు. అమ్మ కూడా ఉందా? అబ్బా కూడా ఉన్నాడా? ఎక్స్ ఖాతా తనదేనని, అందులో ఎవరు పోస్ట్ చేశారో మాత్రం తెలియదని వర్మ చెప్పినట్టు తెలిసింది. మీరు చాలా తెలివైన వాళ్ళు సార్. నిజం చెప్పు.
మిమ్మల్ని వదిలించుకోవడం చాలా కష్టం అండి. వర్మ సహకరించకపోవడంతో ఎక్స్ లో పోస్టులు అప్లోడ్ చేయడానికి కీలక ఆధారమైన సెల్ ఫోన్ ను స్వాధీనం చేయాలని పోలీసులు కోరినట్టు తెలిసింది. ఫోన్ లేదు, ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదా? నా నెంబర్ నాకే అసలు నా నెంబరే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెంబరే లేదు, ఫోన్ లేదు. తాను ఫోన్ లేకుండానే వచ్చానని ఒకసారి, కారులో మర్చిపోయానని, కారు హైదరాబాద్ వెళ్లిందని మరోసారి వర్మ చెప్పడంతో విచారణ చాలా సేపు నిలిచిపోయింది. ఒరే నీ ఫేస్ కి నువ్వు చెప్పేదానికి ఏమైనా సంబంధం ఉందిరా? ఎక్కడ దాచావో చెప్పు. విచారణకు సహకరించకపోవడంతో ఆర్జీవీని మరోసారి పిలిచే అవకాశం ఉంది. రాజశేఖర్ రెడ్డి గారి ఇద్దరు బిడ్డలకు అన్ని ఆస్తులలో సమాన వాటా ఉండాలి అన్నది రాజశేఖర్ రెడ్డి గారి కోరిక అని ఈయన బట్టినా కూడా అర్థమైందండి. ఏం అర్థమైంది? తల్లిదండ్రులు కష్టపడి సంపాదించకూడదు. ఏం సంపాదిస్తే కొడుకులు మీలా తయారవుతారు. తన సొంత చెల్లి బిడ్డలు అంటే తన సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేయాలని, నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేయాలని కుట్రలు పన్ని ఇంత దిగజారిపోయారో. అబ్బా, చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఎప్పుడన్నా సరిగ్గా పంచావురా? అన్ని డబ్బులు నువ్వు తీసుకొని ఇవి నాకు ఇస్తావా? ఇవి కూడా తీసుకుంటావంటే? ఇది జగన్మోహన్ రెడ్డి గారి మహోన్నతమైన క్యారెక్టర్. అయినా కూడా సొంత తల్లి అయిన విజయమ్మ గారి మీద కేసు పెట్టారు. మీ నాన్న చచ్చిపోయి బతికిపోయాడు కానీ రా, బతికున్నట్టయితే మీ ఆప్యాయతలు చూసి గుండె ఆగి రైలు కింద పడి చచ్చిపోయాడు. సాయిరెడ్డి గారు చెప్పిన ఈ ఇన్సిడెంట్ టైం లైన్ ఏమిటంటే, నాకు తెలుసు ఏంటది. జగన్మోహన్ రెడ్డి గారు సొంత తల్లి మీద అంటే మా అమ్మ మీద, నీ అమ్మ కాదురా నా అమ్మ, నా ఒక్కడికే అమ్మరా వసకొల్లో, కంపెనీ షేర్స్ తనకే చెందాలంటూ లీగల్ గా కేసు వేసిన తర్వాత చెల్లెళ్ళుగా మహేంద్ర నాయుడు బాధను పంచుకుంటున్నారు. ఇప్పుడు బాధను పంచుకోకపోతే రేపు పొద్దున ఆస్తి పంచరేమో అని భయం అండి. నేను కొన్ని వాస్తవాలను రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ తెలియాల్సిన విషయాలుగా కొన్ని విషయాలు నేను బయట పెట్టడం జరిగింది. చూడలక్ష్మి, జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయం మన మధ్య ఉండాలి, బయట ఎవరికి చెప్పొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారికి ఫోన్ చేసి ఇలా షర్మిలమ్మ ఈ విషయాలన్నీ బయట పెట్టింది. నేను ముందే చెప్పాను బావా, ఏమని? వెనక ప్రాబ్లం వస్తుంది జాగ్రత్త అని చెప్పావా? నువ్వు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి షర్మిలమ్మ అబద్ధాలు చెప్తుంది అని చెప్పమని అడిగినట్లు విజయసాయి రెడ్డి గారు చెప్పారు. దానికి విజయసాయి రెడ్డి గారు సమాధానం చెప్పారంట, అలా ఎలా కుదురుతుంది సార్? కుదురుతుందా కుదరదా చెప్పు. కుదురుతుందండి. రాజశేఖర రెడ్డి గారి ఇద్దరి బిడ్డలకు సమాన వాటా ఉండాలని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే జరిగిన డిస్కషన్స్ లో. అదంటే ఏంటి? ఏం లేదురా, నాకు 3 ఎకరాల పొలం ఉందనుకో, అందులో 2 ఎకరాలు నీలాంటి వాళ్ళకి చెరువు ఇచ్చారనుకో, ముగ్గురు సమానం అవుతాం. అది సోషలిజం. మీరు నేనే కాదు సార్, ఆ డిస్కషన్స్ లో చాలా సార్లు షర్మిలమ్మ గారు, భారతమ్మ గారు, విజయమ్మ గారు అందరూ ఉన్నారు. మరి ఇంతమందికి తెలిసిన విషయం అబద్ధమని నన్ను ఎలా చెప్పమంటారు? నా వల్ల కాదు అని బ్రతిమాలుకున్నారట. నా వల్ల కాదు. మళ్ళీ సాయిరెడ్డి గారు దయచేసి నన్ను బలవంత పెట్టకండి, నన్ను వదిలేయండి అని ఎంత బ్రతిమాలినా. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి తీసుకో. ఇక్కడ అది జరగపోతే 10 రూపాయల కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు లేదు తప్పదు, ఈ విషయం చెప్పాల్సి ఉంటుంది. అయినా కూడా వదలలేదు నాకు. దాంతో అమ్మ నాకు తప్పలేదు, తప్పించుకోవడానికి నేను చాలా ప్రయత్నం చేశాను, తప్పనిసరి అయి నేను ఒప్పుకోవాల్సి వచ్చింది అని సాయిరెడ్డి గారు చెప్పారు. ఒప్పుకోనాక తప్పదండి, గుండె గుండ్రా చేసుకోండి వచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాయింట్లు మాట్లాడాలో నేనే డిక్టేట్ చేస్తాను, నువ్వు నోట్ చేసుకో అని సాయిరెడ్డి గారితో చెప్పారట. అబ్బా అన్నా స్క్రిప్టింగ్ చేస్తాడన్నా. వాడు స్క్రిప్టింగ్ చేస్తా, నేను యాక్టింగ్ చేస్తా, చూసుకో. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారితో కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టించి, ఇదందరికీ తెలిసిన నిజం, దీనికి సంబంధించి వీళ్ళని మీరేమని అడగాలనుకుంటే అడగొచ్చు. నేను చెప్పిన విషయాలన్నీ అబద్ధాలు అని వాళ్ళతో చెప్పించడం జరిగింది. ఎంత మోసం! ఇలా అబద్ధాలు ఆడడానికి నీకు సిగ్గు లేదు, రోషం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలా దిగజారిపోయారు అని సాయిరెడ్డి గారు ఇంత వివరంగా చెప్పేసరికి నాకే చాలా బాధేసింది.
పాడు చేయని ఘోరం లేదు, తలదొర్చని గొడవలు లేవు. ఆ దుర్మార్గుడు పేరు చెబితేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేస్తున్నారని విజయమ్మ గారే బహిరంగంగా లేఖ రాసి చెప్పడం జరిగింది. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. అసలు వాళ్ళ ఇంట్లో మంచి జరగలేదని ఇద్దరు చెల్లెలు రోడ్డు మీద తిరుగుతున్నారు. మరి వాళ్ళ ఇంట్లోనే మంచి జరగనప్పుడు మీ ఇంట్లో మంచి ఎలా చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకై ఉండి తన క్యారెక్టర్ని ఇంతగా దిగజార్చుకోవడం అవసరమా? మా వాడు ఎంత ఎదవ అనేది నేను చెప్పలేను. ఆడి ఎదవతనాన్ని వర్ణించాలంటే దేవుడు నాకు వరం ఇవ్వాలి. జై జనసేన, జై జనసేన. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.